అంబటి రాంబాబు తన ఉనికిని కాపాడుకోవడం కోసం నిరసన దీక్షల డ్రామా చేస్తున్నారని టీడీపీ నాయకులు కనపర్తి శ్రీనివాసరావు, వేములపల్లి శ్రీరామ్ ప్రసాద్ ధ్వజమెత్తారు. శ్రీనివాసరావుపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ముఖ్యమంత్రిపై అంబటి చేసిన దుర్భాషలకు నిరసన తెలిపేందుకు అంబటి ఆఫీసుకు వెళ్లామని, అయినా మాపై కేసులు పెట్టారని అన్నారు. నియోజకవర్గ ప్రజల సమస్యలపై ఎమ్మెల్యే గల్లా మాధవి నిరంతరం కృషి చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆమె సేవలను రాష్ట్ర వ్యాప్తంగా ఉపయోగించుకోవాలని అధిష్టానం ఆమెను పాలిట్ బ్యూరో సభ్యురాలుగా నియమించారని తెలిపారు. సమాజంలో కులమతాలను రెచ్చగొట్టే విధంగా అంబటి రాంబాబు ప్రయత్నం చేస్తున్నారని, ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీవల్లి, ఈరంటి వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నీ దొంగ దీక్షకు 2 కారణాలు చెప్పావు. నా ఇంటి మీద దాడి జరిగిన వాళ్ళని అరెస్టు చేయలేదు, నన్ను అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నావు. నేను ఈ సందర్భంగా ఒకటే చెప్తా ఉన్నా, దాడి కేసులో మీ మీద పెట్టారు, మా మీద పెట్టారు, కానీ మేము నిరసన వ్యక్తం చేయడానికి మాత్రమే వచ్చాము, అయినా మా మీద కేసు పెట్టారు. నువ్వు ఉదయం పూట గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే బూతులు మాట్లాడావో దాని మీద కేసు పెట్టడం జరిగింది. అది బెయిలబుల్ సెక్షనే పెట్టారు నీ మీద మా ప్రభుత్వం కక్షపూరితంగా ఎస్సీ ఎస్టీ కేసు మేము పెట్టాలంటే వెంటనే నీ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టచ్చు. మేము ఆ కేసు పెట్టలా. మేము కేవలం నువ్వు చంద్రబాబు నాయుడు గారు దూషించిన కేసే పెడితే ఆ కేసులో నీకు కోర్టు రిమాండ్ ఇచ్చింది. నువ్వేం చెప్తా ఉన్నావు? బిలో 7 ఇయర్స్లో ఉన్నదానికి నాకు రిమాండ్ ఎట్టిస్తారని చెప్పి జడ్జి గారి మీద కంప్లైంట్ ఇచ్చావు హైకోర్టు రిజిస్ట్రార్కి. నువ్వు లాయర్ని అంటున్నావు. నువ్వు ఏ లాయర్? చెట్టు కింద లాయర్. వాళ్ళు చదివావా? లా చదివావా నువ్వు? అసలు జడ్జి గారికి పూర్తి విచక్షణాధికారం ఉంది, బెయిల్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా అని. బెయిలబుల్ అఫెన్స్లో కూడా నువ్వు రెగ్యులర్ అఫెండర్వి, అంటే రోజు నేరాలు చేసే వాళ్ళని రెగ్యులర్ అఫెండర్ అంటారు. నువ్వు పదే సమాజంలో కులమతాలను రెచ్చగొట్టడం, నిన్ను కోర్టులో హాజరు పెట్టే సమయానికి నీ మీద 12 కేసులు పెండింగ్ ఉన్నాయి. దాంట్లో 6 కేసులు నువ్వు పోలీసుల్ని థ్రెటన్ చేసినవి ఉన్నాయి. నీ ఉనికి కోసం నువ్వు ఇవన్నీ డ్రామాలు, ఇది మంచి పద్ధతి కాదు. నువ్వు చర్చకి రాలేకపోయావే? గుంటూరు నగరంలో పెమ్మసాని చంద్రశేఖర్ గారిని విమర్శిస్తున్నావు. నీ పార్టీ వాళ్ళు ఇంతమంది ఎంపీలు చేశారు, ఏం అభివృద్ధి చేశారు, ఏం గ్రాంటులు తెచ్చారు? ఒకసారి నువ్వు అడుగు, రూమ్లో కూర్చుని నీతో పాటు కూర్చుంటున్నారు కదా, వాళ్ళని అడుగు, అరే మనం ఎందుకు చేయలేకపోయాం, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మనం ఎందుకు అడిగి నిధులు తేలేకపోయాం, ఈ గుంటూరు నగరాన్ని ఎందుకు డెవలప్ చేయలేకపోయాం, ఇవాళ కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఎందుకు చేస్తున్నారా, మనం వెనకబడిపోతున్నాం అని నువ్వు అడుగు మీ వాళ్ళని. ఆ రోజు ఏంరా ఏం చేశారు, గుడ్డిగాడిదలు పొలుగుదామారా మీరు అని నువ్వు అడుగు. అది మానేసి అభివృద్ధిని ఆపుతానంటావు. అది ఫ్లైఓవరు, నువ్వేందో ఇట్ట కట్టాలి, ఫ్లైఓవర్ అట్ట కట్టాలి, అది బ్రిడ్జ్, అది ఓవర్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్. అది దాన్ని వదిలేసి ఫ్లైఓవర్కి ఓవర్ బ్రిడ్జికి నీకు మీనింగే తెలియదు. రెండిటికి నువ్వు ఇట్టమాని అట్టమాని ఏదో నువ్వు గ్రాఫిక్స్ చేసి నువ్వు చెప్పినట్టు చేయాలా, ప్రజలకు నచ్చినట్టు చేయాలా?